ప్రజావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. ఇప్పటికే మీలో చాలామంది ఓటేసి ఉంటారు, కానీ ఓటేయకుండా ఇంకా ఇంట్లో టాపిక్గా కూర్చొని మీలాంటి వాళ్ళందరి కోసమే ఈ కథనం. నా ఒక్క ఓటే కదా అని వదిలేస్తే అధికారాలే తారుమారైపోతాయి. ఉదాహరణకి, మనం ప్రయాణించాల్సిన బస్సు రైల్లో తప్పిపోతే కాస్త ఆలస్యమైన గమ్యం చేరుకోవచ్చు. అదే ఓటు వేయకపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా అవకాశం కోల్పోయినట్లే. మనది ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేస్తే 5 ఏళ్ల నిర్లక్ష్యానికి గురవుతాం. ఒక్క ఓటు తేడాతో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలు కూలిపోయాయి, ఎందరికో అధికారాలు దూరమయ్యాయి, చేతికి అంది వస్తాయన్న అవకాశాలు రాకుండా పోయాయి. 1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి అధికారం కోల్పోయాడు. ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ జాతీయ భాషగా గుర్తింపు పొందింది. 2008లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సిపి జోషి ఒక్క ఓటు తేడాతోనే ఓడిపోయాడు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి పదవి వరించేది. 1976లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్కు బదులుగా ఇంగ్లీష్ అధికార భాష అయింది. 1923 నవంబర్ 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అడాల్ఫ్ హిట్లర్ ప్రత్యర్థి ఓడిపోయాడు. లేదంటే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేదేమో. మీకున్న ఈ ఒక్క ఓటుకు అంతటి శక్తి ఉందేమో. నీ ఒక్క ఓటు సంచలనం సృష్టిస్తుందేమో. కాబట్టి దయచేసి లేచి వెళ్ళండి, ఓట్లు వేయండి. అభివృద్ధి చేసేవారికే ఓటు వేయండి. మీ భవిష్యత్తును మీరే మార్చుకోండి. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.